టీవీ7 నౌ న్యూస్ 4 సంవత్సరాల్లో 3 సార్లు పుష్కరిణి భూమి పూజ. శ్రీ వల్లి కొండేశ్వర స్వామి దేవస్థాన కార్యనిర్వాహక అధికారులకు మాత్రమే తెలిసిన చేతివాటం. అర్హతకు మించిన ఉద్యోగం చేస్తున్న ఆలయ ఈవో అధికారిని. ఈ రోజు జరిగిన పుష్కరిణి భూమి పూజ దేవుని కోసమా, అధికారుల లాభం కోసమా? 2011 పుష్కరిణికి భూమి పూజ దాతల సహకారంతో చేశాం. ప్రభుత్వం మారడంతో పనులు ఆగాయి. మధ్యలో వచ్చిన ఈవోలు, చైర్మన్ గాని పుష్కరిణిని పట్టించుకోలేదు. 4/4/2002తో కమిషనర్ గారి ఉత్తర్వులతో పునఃప్రారంభించారు. ఈ దేవాదాయ శాఖ స్థపతి కూడా నార్త్ ఈస్ట్ కార్నర్ అని అప్రూవల్ ఇచ్చారు. తర్వాత స్థానిక ఎమ్మెల్యే ఆదిమూలం ఆహ్వానించి పనులు ప్రారంభించారు. దాదాపు 80% పనులు పూర్తయ్యాయి. స్టెప్స్కి గ్రానైట్ సుమారు 10 లక్షలు విలువ చేసేవి దాతలు ఇవ్వడం జరిగింది. 2022 నా పదవీ కాలం పూర్తయింది. పనులు మళ్లీ ఆగాయి. 2024 ప్రభుత్వం మారిన వెంటనే ప్రస్తుత ఈవో అర్చకులు కలుసుకొని కొత్త చోట ఈ కోనేరును పునఃప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈమె 3rd గ్రేడ్ ఈవో. ఈ గుడి క్వాలిటీ అవ్వదు. వారి స్వలాభం కోసం దీనివల్ల దాతలు మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి. కంచిలో పీఠాధిపతిని కలిసి మన దేవాదాయ సభతిని కలిసి అందరికీ విడత పత్రం ఇచ్చి వాళ్ళంతా తీసుకొచ్చి చూపించి మనం దేవాదాయ సభతి విజయవాడ నుంచి వచ్చి చూసి ఇది కరెక్ట్గానే ఉండాలి, దీన్ని మళ్ళా ఒక 15 అడుగులు మాత్రం కొంచెం అడ్జస్ట్మెంట్ పెట్టినాడు. కొంచెం దాన్ని మాత్రం కొంచెం 15 అడుగులు కొంచెం జరపండి రోడ్డు పక్కన చెప్పడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళ సూచనల మేరకు జరిపి ఆ రోజు మళ్ళా మన ఈరోజు మళ్ళీ స్థానిక ఎమ్మెల్యే ఆదిమూలం గారు కూడా మా వైసీపీ ప్రభుత్వంలో ఆ రోజు ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది. ఆయన చేతుల మీదుగానే మళ్ళీ ఆ రోజు మళ్ళా భూమి పూజ చేసినాము. పనులు వేగవంతంగా జరిగినాయి. జరిగిన తర్వాత దానికి ఫుల్గా కాంక్రీట్ వేసి ఎంతవరకు మొత్తం ఓవర్ అయిపోయింది. దాన్ని కట్టాల్సింది మెట్లు కట్టాల్సిన పని ఒకటే మాత్రమే మిగిలి ఉంది. ఆ మెట్లకు సంబంధించి కూడా సుమారు 10 లక్షలు విలువ చేసే బండని మన మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రరావు గారు ఆయన ఇవ్వడం జరిగింది. దాని గాజుల మండలిలో క్వారీ దీంట్లో కూడా కటింగ్ కోసం కటింగ్ కంపెనీల్లో ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇవ్వడం మిషన్లు పెట్టడం జరిగింది. మన గుడి ఎదురుగానే ఆర్ఎస్ భవన్ అనే హోటల్ ఉన్నది. ఆ ఆర్ఎస్ భవన్ యజమానే జేసీపీ ఎప్పుడు అడిగితే అప్పుడు జేసీపీని ఎల్లవేళ మనకి అక్కడే కొన్ని నెలల పాటు మనకి ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వర్రైపాలెంలో కూడా ఒక ప్రజాప్రతినిధి కూడా మనకి హిటాచి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఎన్నో మంది మెన్ పవర్ అయితే వాళ్ళు సొంతంగా పనులు చేసి ఈరోజు ఆ స్థాయికి సుమారు 70-75% పనులు పూర్తయినాయి. ఈరోజు మెట్లు కడితే దాని పని పూర్తి అయిపోతుంది. అది వదిలేసి ఈరోజు మళ్ళా కొత్తగా భూమి పూర్తి చేయడం అనేది అది చాలా బాధాకరమైన విషయము. వచ్చిన భక్తులు మనోభావాలు కూడా దెబ్బతింటాయి. ఈ విధంగా చేస్తే గుడికి వచ్చే డోనర్స్ కూడా వచ్చేదానికి ఆలోచన చేస్తారు. ఈ విధంగా అక్కడ రాజకీయాలు ఉన్నాయి. ఆ గుడికి పోతే డోనర్ డబ్బులు మనం ఆడ చేసే పోతే వేరే గుడిలో చేసే పోతుంది. మనం చేసిన పని మళ్ళీ బూట్ చేస్తారు అనేది బూట్ చేస్తారని ఒక విలేకరు ఈరోజు రాయడం జరిగితే రామచంద్ర అయ్యా అనే విలేకరు ఇక దాని ఈశాన్య భాగం నుండి కోనేరు బూట్ చేస్తామంటాడు. అయ్యా రామచంద్రయ్య నీకు కూడా చెప్తామంట, ఏ ఆర్డర్లో బూట్ చేయమని చెప్పున్నారు? ఆర్డర్ కాపీ ఉంటే మాకు ఒకసారి పెట్టు. ఎవరైనా చేసిన పని నువ్వు సీనియర్ విలేకరే కదా, నువ్వు బూట్ చేయమని ఎట్ట చెప్తావు? నువ్వు దానిపై ఎవరు నీకు చెప్పింది? ఆ అధికారం ఇచ్చింది ఒకరు చేసిన పని బూట్ చే అధికారం ఎవరికి ఇచ్చారు? అది తప్పు. అది మళ్ళీ కూడా దీనిపైన పునరాలోచన చేయాలా. ఇప్పుడుండి ఈవో కూడా ఆమె ఇష్టరాజ్యంగా పనిచేస్తున్నది. అక్కడ ఆమె మనం చెప్తే ఇక్కడ వినే పరిస్థితుల్లో ఆమె లేదు. అతను అక్కడ ఉండే అర్చకుడు ఇద్దరు కలుసుకొని ఎక్కువ రాజకీయాలకి అక్కడ ఆజ్యం పోస్తున్నారు. ఈ రాజకీయాలు పక్కన పెట్టి గుడి డెవలప్మెంట్కి అందుకు పాటుపడండి. వెంటనే ఇప్పుడు చేసిన భూమి పూజను ఆపి తక్షణ ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన వెంటనే చర్యలు తీసుకొని దీనిపైన పూర్తి ఎంక్వైరీ నివేదిక తెచ్చుకొని పాత చోట్లోనే కోనేరు పనులు పూర్తి చేయాలని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. మళ్ళా నా పదవి కాలం ముగిసిన తర్వాత కొన్ని రోజులు మళ్ళీ వేరే వాళ్ళు చైర్పర్సన్గా రావడం, మళ్ళీ పనులు మళ్ళా నిలిచిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం రావడంతో 1 సంవత్సరం రోజుల కాలం సైలెంట్గా ఉండి మళ్ళీ ప్రస్తుత ఇప్పుడు ఉన్న ఆలయ కార్యనిర్వాహాధికారి లత ఆమె అక్కడ ఒక టెంపుల్లో ఒక అర్చకుడు, సీనియర్ అర్చకుడు, వీళ్ళిద్దరూ కలుసుకొని మళ్ళా కోనేరుని పూర్తిగా దీన్ని మన కొత్త కోనేరు చదివితే మనకి సుప్రయోజనాలు ఉంటాయి అని ఏదో ఒక ప్లాన్ వేసుకొని వాళ్ళు చేసేది ఇక్కడ చేయకుండా మళ్ళా ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఆదిమూలం గారి చేత మళ్ళీ ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఈరోజు నేను ఎమ్మెల్యే గారిని కూడా ఒకటి కోరడం జరుగుతున్నది. అయ్యా ఆ రోజు నువ్వు
రావడం ఎప్పుడో నేను స్టార్ట్ చేయాలంటే పర్మిషన్ తీసుకుని స్టార్ట్ చేయాలని చెప్పింది నువ్వే నాకు ఆ రోజు. నువ్వు చెప్పిన సూచనల మేరకు మేము పర్మిషన్ తెచ్చుకున్నాం కమిషనర్ దగ్గర. తెచ్చుకొని పనులు ప్రారంభించేటప్పుడు నిన్నే ఆ రోజు ముఖ్య అతిథిగా పిలిచి 10 రూములకి భూమి పూజ చేసి దీనికి మళ్ళా భూమి పూజ చేసి పనులు ప్రారంభించినాం. దానికి సంబంధించిన ఫోటోలు ఉన్నాయి, దానికి సంబంధించిన అన్నీ ఉన్నాయి. ఆ రోజు మేము కంచి పీఠాధిపతి కలిసిన ఫోటోలు కూడా ఉన్నాయి. ఆయన బ్లెస్సింగ్ కూడా తీసుకున్నాము. అతని తరఫున కూడా అతని శిష్యులను ఇక్కడికి పంపించడం జరిగింది. ఇది అనువైన చోటే కట్టొచ్చని చెప్పడం జరిగింది. ఆ సభతి ఆ రోజు సంతకం పెట్టాడు. అదే సభతి పరమేశ్వరప్ప అనే సభతి సంతకం పెట్టాడు. కమిషనర్ గారు ఆర్డర్ కూడా మా కాపీలు ఉన్నాయి. మాది ఇక్కడ ప్లాన్ అప్రూవల్ జరగడం జరిగింది. అన్నీ మీకు తెలుసు. తెలిసినా మళ్ళా ఈరోజు మళ్ళీ ఇంకొక చోట భూమి పూజ చేయడం అనేది చాలా విడ్డూరంగా ఉండాలి. అది మీరు ఒక ఎమ్మెల్యే స్థానంలో ఒక గౌరవమైన పదవిలో ఉన్నారు. ఈరోజు డోనర్లు, ఈరోజు చెన్నైలో ఉండే డోనర్ల వల్ల మన టెంపుల్ సుత్తుపల్లి టెంపుల్ ఇంత డెవలప్ అవ్వడం జరిగింది. ఈరోజు ఆ డోనర్ల మనోభావాలను దెబ్బతీయడం జరిగింది. దాంట్లో మీరు ఎవరు కానీ